ఉన్నామంటే దాని వెనక ఉన్న ధైర్యం మా బాధ్యత. అలాగే స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ చెడిపోయేదాన్ని బట్టి ఒక సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ తీయాలని మన రత్నాకర్ డైరెక్టర్ గారిని నేను చేయటం, దాన్ని సైబర్ నేరం మీద షార్ట్ ఫిల్మ్ తీశారని బాగా చేశారు. ముందు నా పేరు కోటేష్, గట్కేశ్వర్లో ఉంటాను. ఓకే. నేను రచించి దర్శకత్వం వహించి నటించిన నీదెంకు ఓకే అనే చిత్రానికి మరియు ఓటుకు నోటు అనే చిత్రాన్ని షార్ట్ ఫిల్మ్ నేను అప్లై చేయడం జరిగింది. ఓకే. వీళ్ళు రెండింటికి నాకు అవకాశం ఇచ్చారు. ఓకే. ఈ స్టేజ్ మీద ప్రముఖ దర్శకులతో నాకు సన్మానం చేశారు. మనిషి ఎంతున్న కుల మతాల మధ్య చిచ్చులు ఈరోజు పరువు హత్యలు జరుగుతున్న ఈ తరుణంలో వాటిని రూపుమాపండి, మనమంతా మానవులు అని చాటే ఈ నీదేంకులు మన చిత్రాన్ని నిర్మించి నేను దర్శకత్వం వహించాను. దానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ఎలా అనిపించింది మీకు? ఇంత అద్భుతంగా మీరు షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది, ప్లస్ ఇక్కడ ఫస్ట్ ఎర్లీ అవర్స్ మీకు అవార్డు రావడం మీకు ఎలా అనిపించింది? మీ షార్ట్ ఫిల్మ్ చాలా ఆనందమైంది. ఇది ఒకటే కాదు, నేను దూరదర్శన్గా నేత్రదాత అమర్రాయ్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా తీశాను. ఓకే. కన్నును భూస్థాపితం చేయకండి, మనం చనిపోయిన తర్వాత కూడా మన కన్ను మన కళ్ళు ఇద్దరికి అందులకు ఉపయోగపడుతుందని సందేశం ఇస్తూ నేత్రదాత అమర్రాయ్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ తెలుగు హిందీ భాషల్లో నేను తీయడం జరిగింది. అది దూరదర్శన్లో డాక్టర్ ఇందిరా అనే సమక్షంలో జరిగింది. నాకు సహృదయులు శ్రీ విద్యా ఫౌండేషన్ డాక్టర్ గారు నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. జీవనది ఫౌండేషన్ వారు కూడా నా వెనుక ఉండి నన్ను ప్రోత్సహిస్తారు. సార్, ఈ మూవీస్లో మీరు ఇందాక చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ఎంతమంది ఆర్టిస్టులు ఇందులో నటించడం జరిగింది? అందులో ఒక 5 ఆర్టిస్టులు ఉన్నారండి. ఒక భూస్వామి, ఆ పాలేరు క్యారెక్టర్గా నేను చేశాను. ఓకే. 2 అసిస్టెంట్లు కూడా వచ్చారు అందులోకి. ఓకే. ఒక 5గురితో ఆ చిత్రాన్ని నిర్మించాను. అతి తక్కువ ఖర్చులో 10,000 ఖర్చుతో నేను ఆ చిత్రాన్ని నిర్మించాను. ఓకే. సార్, ఈ మూవీ స్క్రిప్ట్ ఏ విధంగా ఐడియా వచ్చిందంటే ఈ కంటెంట్ కానీ, ఈ సబ్జెక్ట్, ఈ స్టోరీ అంటే ఇది నిజం జరిగిన కథనా? ఇది ఏ విధంగా మీరు ఇంత నేను నా చిన్ననాటి నుంచి అన్టచబిలిటీ మీద ఎన్నో అవమానాలు పొందాను. నేను స్కూల్ స్థాయి నుంచి కాలేజీ స్థాయి వరకు అదే నన్ను ప్రోత్సహించింది. ఓకే. ఈ అన్టచబిలిటీని రూపుమాపాలని గాంధీ మహాత్ముడు, అంబేద్కర్ ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ విలేజ్లో ఇంకా అన్టచబిలిటీ నడుస్తూనే ఉంది. ఇది రూపుమాపాలి. ఇది రూపుమాపి మనందరం మానవులు, మనందరం సమానత్వం అనే భావన రావాలనే నా ఉద్దేశం. సార్, మీకు ఈ అవకాశం ఇచ్చిన సమాజకి, ఆర్గనైజర్స్కి, ఈ అవార్డు ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీడియా ద్వారా? ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మమ్మల్ని ప్రోత్సహించి ఈ విధంగా అవార్డులు ఇస్తుంటే మాకు ఇంకా ఎన్నో చేయాలి, మా ఉన్నటువంటి మా మైండ్లోకి వచ్చిన థాట్స్ని ప్రవేశపెట్టి మొత్తం ఈ బయటన ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పం ఇంకా పెరుగుతుందండి. ఇది నాకు విధంగా చెప్పాలంటే అంతమంది డైరెక్టర్ల ముందు నాకు ఇచ్చిన ఈ అవార్డుని నాకు చాలా చేయూతగా అనిపిస్తుంది. ఇదే బలాన్ని తీసుకుని నేను ఫ్యూచర్లో సినిమాను కూడా తీయాలనే ఆలోచన, సంకల్పం నాకు దృఢంగా నాటుకుంది. సార్, ఈ మల్టీ టాలెంట్గా ఇన్ని రకాలుగా మీరు ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నారు? డైరెక్టర్గా, స్క్రిప్ట్ రైటర్గా, యాక్టర్గా ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలుగుతారు? అది రచనాపరంగా మాకు అవకాశం ఉంది. పాటలు రాస్తాను, డైరెక్షన్ చేస్తాను, నాటకాలకు డైరెక్షన్ చేసి ఎన్నో అవార్డులు తీసుకున్నాను. నూతన్ ప్రసాద్ గారి చేతుల మీద, జయప్రద గారి చేతుల మీదుగా, మాధవ్ రెడ్డి గారి చేతుల మీదుగా, దేవేంద్ర గౌడ్ గారి చేతుల మీదుగా, లక్ష్మారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు, చామకూర మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రి గారి చేతుల మీదుగా కూడా ఎన్నో అవార్డులు తీసుకోవడం జరిగింది. నేను రాసిన ఏ పాట అయినా, ఏ డైలాగ్ అయినా ఒక 100 మందిలో 10 మందిని ఆకర్షించి 10 మంది నన్ను ఆహోహోహో అని నన్ను భుజం తట్టే వాళ్ళే తప్ప నన్ను నిరుత్సాహపరిచిన వాళ్ళు లేరండి ఇంతవరకు. అదే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి. సార్, ఇంకా లాస్ట్ సార్, మీకు సపోర్ట్ చేస్తున్న మీ మూవీ టీం కానివ్వండి, మీ ఫ్యామిలీ కానివ్వండి, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ కానివ్వండి, లేకుంటే మీ ఫ్యాన్స్ కానివ్వండి, వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ సబ్స్క్రైబ్స్ నాకు
ఉన్నారు. Yes. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఫిజికల్ డైరెక్టర్ పనిచేస్తాను. నా వెనక 3,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. Okay. అందరూ ప్రోత్సహిస్తారు, ఫ్యాకల్టీ ప్రోత్సహిస్తారు. అందరూ ఈ ప్రోత్సాహంతో నేను ముందుకెళ్తాను. నాకు Yes. సహకారం చేసి కూడా సినిమాకి ప్రొడ్యూస్ చేసే నా శిష్యులే ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఓకే. వాళ్ళు కూడా ముందుకొచ్చి మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తామన్నారు. వాళ్ళ బలంతో నేను ఎప్పటికైనా సినిమా తీయాలనే ఉద్దేశం ఉన్నది. స్క్రిప్ట్ రాసుకున్నాను. రుణానుబంధం భూతండ్రి కదా, ప్రేమ ఒక సాక్షి, మైసమ్మ తల్లి అని డివోషన్ అండ్ హర్రర్ లవ్ సబ్జెక్ట్ రాసి స్క్రిప్ట్ రెడీ ఉంది. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. బ్యూటిఫుల్ సార్, అద్భుతంగా సార్. సార్ మీ ఓకే ఓకే. ఎస్ సార్, ఎస్ సార్. ఇవాళ నా మిత్రుడు మరి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయినప్పటికీ కూడా తన అభిరుచి మేరకు మా ప్రాంతంలో గట్కేశ్వర్లో 20 ఏళ్ళుగా తెలిసిన మిత్రుడు కోటేశ్వరరావు గారు ఇవాళ గ్లోబల్ ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ దాశరథి థియేటర్స్ వారి చేత మరి తను తీసిన నీ కిలోమీటర్ అనే ఒక ఫీచర్ షార్ట్ ఫిలింకి బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డు రావడం నిజంగా నాకు మా మిత్రుడైనందుకు మాకందరికీ గర్వంగా ఉంది. నేను వృత్తిరీత్యా డాక్టర్ని. అక్కడే గట్కేశ్వర్ ప్రాంతంలో 25 సంవత్సరాలుగా హాస్పిటల్ రన్ చేస్తూ మా శ్రీ విద్య ఫౌండేషన్ కూడా తను అనేక వేదికల మీద మాతో కలిసి పనిచేశారు. మాకు ఆట పాట రూపంలో మమ్మల్ని అందరినీ మా ఫౌండేషన్ సహకరించారు. అయితే నీ కులమేంద్ర అనే ఒక చిన్న లఘు చిత్రం చేయడం అనేది చాలా పెద్ద సాహసం ఆ రోజుల్లో. మరి అటువంటి సాహసోపేతమైన చిత్రాన్ని ఆయన తీసి బెస్ట్ ఫిలిం షార్ట్ ఫిలిం అవార్డు తీసుకోవడం సినిమానే నిజంగా ఎంత ప్రభావవంతంగా జనంలోకి తీసుకెళ్ళగలుగుతుంది. అటువంటి టైటిల్ తోటి ఆయన మనసులో ఉన్న ఒక సందేశాన్ని ప్రజానికానికి తెలియడం కోసం, సమాజానికి తెలియడం కోసం ఒక సందేశాత్మకమైన చిత్రం చేయడం నిజంగా చాలా ధైర్యవంతమైన సాహసం. అటువంటి సాహసించిన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి మరి గ్లోబల్ ఇండియా ఫౌండేషన్ తర్వాత వాళ్ళు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఒక మల్టీ లింగ్విస్టిక్ ఫోరం మీద తన అవార్డు తీసుకోవడం అనేది నిజంగా గర్వకారణం అందరికీ. థ్యాంక్ యూ. ఓకే సార్. ஓகே கேமரா ஆங்கிள் பார்க்குறவரு, ஓகே லொகேஷன் பார்க்குறவரு, ఓకే ఓకే கார் செட் பண்ணுறவரு, ஆல் இன் ஒன் మూవీకి ఇవ్వదా. ఓకే, ఇప్పుడు అవార్డు వచ్చిన షార్ట్ ఫిల్మ్ మూవీ పేరేంటి? అది ఓకే, ఎన్ని మినిట్స్ అది డ్యూరేషన్? 36 minutes. ఓకే, ఎలా వచ్చింది రెస్పాన్స్? యూట్యూబ్ ఛానల్స్. ఓకే, అదే ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇంత చిన్న వయసులో అప్పుడే ఇంత అర్లీ టైంలోనే మీరు అవార్డు తీసుకోవడం లెజెండరీ చేత మీరుగా మీకు ఎలా అనిపించింది? ஓகே ட்ரை பண்ணிட்டு இப்போதான் மறுபடியும் வந்து அவ்வளோ வந்துருக்கு. ட்ரை பண்ணலாம் இந்த மாதிரி இப்பயும் உங்களுக்கு இது மாதிரி என்ன பண்ணணும், ஏன் பண்ணணும், எப்படிலாம் பண்ணணும்னு தெரிஞ்சுக்கிட்டு. ఓకే, ఎంతమంది ఈ మూవీలో ఆర్టిస్టులు నటించడం లేదు? ఎస్ ఓకే ఓకే, టీమ్ ఓకే ఓకే, ప్రొడ్యూసర్ వెరీ నైస్. ప్రొడ్యూసర్ అన్న కాబోయే దిల్ రాజు అన్న, మీరు విష్ ఆల్ ది బెస్ట్. దిల్ రాజు తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రొడ్యూసర్ దిల్ రాజు. అయితే మీ మూవీ నెక్స్ట్ ஃப்ரெண்ட்ஸை வந்து அமௌண்ட் பை பண்ணி கொடுத்துருவோம். இது வந்து என்னென்ன யாருக்கு எவ்வளோ தரணும், எதுக்கு எவ்வளோ பண்ணணுன்றதை இது எங்களுக்கு வந்து ఓకే ఓకే. ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి సినిమాలకి నిర్మించాలనుకుంటున్నారు? ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్కి మీరు ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు? அது வந்து வந்துட்டோம், நாங்கள் ஒரு பெரிய அளவுக்கு போயிட்டோம்னா இன்கம்ஸ் நிறைய வந்து நாங்கள் எல்லாத்துக்கும் ஸ்பான்சர் பண்ணுறது, தூக்கி விடுறது நாங்களே பண்ணுவோம். డైరెక్టర్ గారు, మీరు ఎన్ని లాంగ్వేజ్లో మూవీస్ షార్ట్ ఫిల్మ్స్ డైరెక్షన్ చేయగలుగుతారు? ఓన్లీ తమిళ్? ஆல் லாங்குவேஜஸ். ஓகே தமிழ் ட்ரை பண்ணிட்டு வளர்ந்த உடனே எங்களுக்கு என்ன கிடைக்குதோ வாய்ப்பு கிடைக்க போது நாங்கள் யூஸ் பண்ணி எல்லாத்துக்கும் உதவி பண்ணுவோம், மேலே ஏறிடுவோம். యాజ్ ఎ డైరెక్టర్ upcoming movie name is The Ring, sir. ఓకే Feature after 2 months I upload the YouTube film channel. ఓకే, సూపర్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో పెద్ద పెద్ద అవార్డ్స్ అందుకోవాలి. మీరు చాలా చిన్న వయసులో మీరు సక్సెస్ సాధించారు. ஆமாம் சார். థ్యాంక్ యూ.